హాయ్, ఎలా ఉన్నారు? ఏంటి సడన్గా వీడియో అంటారా? ఎస్, ఈరోజు నేను ఒక చిన్న థింగ్ అనేది షేర్ చేసుకుందామని ఇలా బయటకు వచ్చాను. అయితే ఏంటి అంటే, అన్ని ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ అన్నీ కూడా కర్మ సంబంధంతో ముడిపడినవినే. వాటికి కర్మకి ఏంటి సంబంధం అంటే, ఎస్, ఖచ్చితంగా ఉంది. ఏంటి అది అంటే, ప్రతి కార్మిక్ బంధం కూడా గత జన్మల నుంచి ప్రారంభమైన కథ. ఇది ఈ జన్మలో ముగింపు కోసం కొనసాగుతుంది అని చెప్పాలి. అండ్ ఇక్కడ ఆస్ట్రాలజికల్ రీజన్స్ ఉన్నాయా అంటే, ఎస్, ఖచ్చితంగా ఉన్నాయి. ఏంటవి అంటే, రాహు మరియు శుక్రుడు వీళ్ళు మిమ్మల్ని భ్రమల్లో పడేలాగా చేస్తాయి. లేని ప్రేమని ఉంది అనుకొని జీవించేలాగా మిమ్మల్ని చేస్తాయి అని చెప్పాలి. ఇక్కడ రాహు మరియు శుక్రుడు వీళ్ళ ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. ఈ కనెక్షన్లో ఏంటంటే, సాధారణంగా మిమ్మల్ని తొందరగా ఆకర్షితులకు అయ్యేలాగా చేస్తుంది. అండ్ అలాగే భ్రమల్లో జీవించేలాగా వీళ్ళు చేస్తారు. మీకు ఈ కనెక్షన్ డెస్టినీ వైజ్ ఏదో వచ్చింది, నిజానికి మీరు ఆ వ్యక్తిని ప్రేమలో పడ్డారు అంటే, నిజానికి మీరు ఆ వ్యక్తిని కాదు, మీరు ఆ కర్మని ప్రేమిస్తున్నారు అని. ఇందులో భాగంగా శని తన జోక్యాన్ని ముందుగా మీ సంబంధంలో చేసుకోరు అని చెప్పాలి. ఎందుకు అంటే, మీరు భ్రమల్లో బ్రతికేలాగా శని చేస్తారు. తర్వాత నిజాన్ని తెలుసుకునేలాగా చేస్తారు. అనుభవం ద్వారా, బాధ నుంచి నేర్చుకున్న పాఠం ద్వారా మీరు పరిపక్వత చెందాలి. బాధని జయించి బలంగా తయారవ్వడం కోసం శని మీ కనెక్షన్లో ఆలస్యంగా జోక్యం చేసుకుంటారు అని చెప్పాలి. రాహు ఈ నిషేధిత బంధాన్ని మొదలు పెడితే కేతు ముగిస్తారు అని చెప్పాలి. ఈ రాహు మొదలుపెట్టిన ఈ కర్మ బంధాన్ని కేతు బాధ నుండి నేర్చుకున్న పాఠం ద్వారా మీరు మరింత ఆధ్యాత్మిక పరిపక్వత చెందేందుకు మిమ్మల్ని పాఠాలు నేర్పించి మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తారు అని చెప్పాలి. ఈ కనెక్షన్లో మీరు మీ కనెక్షన్ ఎంత విచ్ఛిన్నం అయిపోయినా మీరు బలంగా నిలిచి ఉండేందుకు కేతు సహాయం చేస్తారు అని చెప్పాలి. దానికి వివాహేతర సంబంధాలు ఏవి కూడా మిమ్మల్ని నాశనం చేయడానికి రావు. మీలోని బలహీనతలు అండ్ అలాగే ఈ భ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిని మరింత బలంగా చేసేదానికి, మిమ్మల్ని మీ నిజమైన ఆధ్యాత్మిక పరిపక్వతను బయట పెట్టేదానికి వస్తాయి. ఓకే, ఇది మీకు ఎంత